కత్తులు దూశారు, ఎత్తుకు పై ఎత్తులు వేశారు. ప్రత్యర్థుల్లా నువ్వా నేనా రీతిలో సై అంటే సై అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉంటూ శత్రువుల్లా వ్యూహాలేశారు. ఇలా వేరువేరుగా ఉన్న వీరిని ఒక్క అంశం ఏకతాటిపైకి తెచ్చింది. మనం బరంపురం, నీది తెనాలి నాది తెనాలే రీతిలో ఒక ఈక్వేషన్ కొత్త కెమిస్ట్రీకి నాంది పలికింది. బద్ధ వైరాన్ని మిత్రలాభంగా మార్చిన ఆ ఒక్కటి ఏంటి? దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉన్న నేతలు, మాట మాత్రానికైనా పలకరించని రాజకీయ బడా నేతలు, ఎదురుపడ్డా సరే ముఖం తిప్పుకుని వెళ్లే నేతలు నేడు ఒక్క తాటిపైకి వస్తున్నారట. పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు, కానీ వీరిని ఒక తాటిపైకి వచ్చేలా ఓ అంశం ప్రేరేపిస్తోందన్న చర్చ జరుగుతోంది. అది ఏ పార్టీకి లాభం నష్టమనేది చూడకుండా కలిసి అడుగులు ముందుకు వేసేలా కార్యాచరణ చాప కింద నీరులా సాగిపోతోంది. మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిల్లి కృపారాణి, టీడీపీ సీనియర్ నేత ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఇలా వీరంతా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఇలా వేరువేరు పార్టీలకు చెందిన నేతలు. దశాబ్దాలుగా కత్తులు నూరుకున్నారు, విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు. కొంతకాలంగా కాళింగులకు జిల్లాలో రాజకీయంగా అన్యాయం జరుగుతోందని కుల పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మంత్రి పదవి ఆశించి భంగపడటంతో నాటి నుంచి మరింతగా సామాజిక చైతన్యం కనిపిస్తోంది. బాలయాత్ర పేరుతో పురాతనంగా సాగిన సాంప్రదాయాన్ని కుల పెద్దలు మరింత ఘనంగా నిర్వహించడం, ఈ మధ్య కాలంలో వేలాది మందితో వన సమారాధన కార్యక్రమం, తాజాగా సంక్రాంతి సంబరాలు కాళింగ వేదిక ద్వారా నిర్వహిస్తున్నారు. ఇలా సామాజికంగా సంస్థలు, సంఘాలు కార్యక్రమాలు చేయటం మామూలు విషయమే. కానీ కాళింగ వేదికగా రాజ్యాధికారం కోసం గట్టిగా మాట్లాడుతుండడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సిక్కోలు జిల్లాలో ప్రధానంగా కాళింగ, వెలమ, తూర్పు కాపు కమ్యూనిటీలు రాజకీయాలను శాసిస్తుంటాయి. అత్యధికంగా పార్టీ, ప్రభుత్వ పదవులు నిర్వహించింది కూడా ఈ సామాజిక వర్గాలకు చెందిన నేతలే. అయితే జనాభా దామాషా ప్రకారం కూడా కాళింగులకు సముచిత స్థానం లభించడం లేదు అన్నది వీరి వాదన. తాజాగా ఒకే వేదిక దగ్గరకు నేతలందరూ రావడాన్ని ఓ రకంగా బల ప్రదర్శనగా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ పండితులు. దువ్వాడ, తమ్మినేని, కూన రవికుమార్ వంటి నేతలు తాజాగా అనేక సమావేశాలు, పరామర్శలు, కార్యక్రమాల్లో కూడా కలిసి పాల్గొంటుండడం ఆ సామాజిక వర్గంతో పాటు ఇతర నేతలలో కూడా చర్చకు దారితీస్తోంది. రాజకీయంగా ప్రతి ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన కాళింగులు నేడు రాష్ట్ర, కేంద్ర మంత్రివర్గంలో బాబాయ్, అబ్బాయిలు ఉండటంతో ఏం చెయ్యలేని స్థితి నెలకొంది. వివిధ వేదికలపై ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. తమ కాళింగ కులంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు జిల్లాలో జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తుతున్నామని అంటున్నారు. ఒక బొరలో రెండు కత్తులు ఇమ్మడమన్నది పాత సామెత. కానీ ఇక్కడ భిన్న రాజకీయ నేపథ్యాలతో ఉన్న నేతలు ఒక్కటిగా ఏకమవుతున్నారు, కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. కాళింగ నేతలను, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తూ ఒకే వేదిక తయారు చేస్తున్న ఈ సామాజిక అస్త్రం ఏ టర్న్ తీసుకుంటుంది అన్నది రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.